పాల్సార్ని చూస్తుంటే అయ్యో పాపం సార్ అనిపిస్తున్నది. ఎలక్షన్లలో సార్ ఓడిపోయినాక దిమాగ్ ఇట్లేమన్నా సుతనాయించిందా అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే సార్ నాకు ఎవ్వరు ఓట్లేయలే, నేను అందరి మీద కేసులు పెడతా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. వామ్మో నాకైతే భయం అవుతుందిలా. పాలు రావాలి, పాలన మారాలని కేఏ పాల్ సారు ఎంత గట్టిగా అనుకున్నాడు అంతకంటే ఎక్కువ జనాలు పాలు ఏమొద్దు, ఈ పాలన అసలు వద్దు అనుకున్నారేమోనోళ్ళ. పాల్ సార్ గెలుచుడు ముచ్చటాడు పక్కకు పెడితే కనీసం ఓట్లు సుద్ధ రాలేదు. ఇక సార్ ఈసారి ఖచ్చితంగా ఎట్లా లెక్కేసుకున్నా విశాఖపట్నం ఎంపీగా గెలుస్తున్నా, ఇక అభివృద్ధి పనులు షురూ చేసుడే ఆలస్యం అన్న సారు ఘోరంగా ఓడిపోయేసరికి సార్ నేను అందరి మీద కేసులు పెడతా, నాకెవరు ఓట్లు వేయలే అని ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరే వినండి సార్ మాటలు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు, ఎందుకు కారణం నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షలు, బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్-ఇన్-లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ. చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్ ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా. ఇంక ఎలక్షన్స్ అని పాటించని అవసరం లేదు. ఇంక ఎలక్షన్స్ ఎందుకు, అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, June 6 హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు మాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ 2 చెప్పారు, పేరు చెప్పను కానీ. మేము కోర్టుకి వెళ్తాం, కోర్టులో న్యాయం జరుగుతుందని, ఇప్పటి వరకు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. విన్నారు కదా, గట్ల మాట్లాడబట్టే సారు నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం ఉండొచ్చు, కానీ జనాలకు సుత వాళ్ళకి నచ్చిన నాయకుని ఎన్నుకునే హక్కు వాళ్ళకి సుత ఉన్నది కదా. అంత మాత్రానికే నాకు ఓట్లేని వాళ్ళందరి మీద కేసు పెడతా అంటే ఎట్లా సారు? మాట్లాడితే నేను ప్రపంచ శాంతి దూతని, నేను అన్ని ప్రపంచ దేశాల ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడతా, నాకు ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ విమానం ఉంది అని గన్ని ముచ్చట్లు చెప్తావు కదా, మరి ఇంత చిన్న ముచ్చటే తెలియదా సారు?